నేను తెలియజేయాలనుకుంటున్నటువంటి దైవ సందేశము ఈరోజు పాఠ్యాంశం పేరు శ్రమానుభవము. శ్రమానుభవము ఈ అనుభవం ప్రియులరా అందరి జీవితాల్లో ఉంటుంది, అందరి జీవితాల్లో వస్తుంది. ఏదో ఒక సమయంలో ఈ అనుభవంలోకి నువ్వు నేను రావాలి. మంచి చేసినా రావాలి, చెడ్డ చేసినా రావాలి, ఏమి చేసినా రావాలి. ఈ లోకము శ్రమలతోనూ వేదనలతోనూ నిండి ఉన్నది. నీవు నేను ఏదో గడియలో శ్రమానుభవానికి వెళ్తాం. అందుకనే పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శ్రమానుభవాలని మనం చూస్తూ శ్రమానుభవములో ఉన్న మనం ఆదరణ పొందాలి. శ్రమానుభవములోనికి వెళ్ళుచున్న మనము ధైర్యం పొందాలి. కనుక శ్రమానుభవం అందరి జీవితంలోనూ ఏదో ఒక రోజు వస్తుంది, ఒక రోజు ఉంటుంది, లేకపోతే కొన్నాళ్ళు ఉంటుంది. ఈ శ్రమ మనల్ని కృంగదీస్తుంది. ఒక క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన వాడిగా ఈ శ్రమలలో నువ్వు ఏ రకమైనటువంటి ఆదరణ పొందుతావో, దైవజనులైన వారు ఎలాంటి ఆదరణ పొందారో దాన్ని గ్రహించాలని ఈరోజు నేను కొంతమంది శ్రమానుభవంలో ఉన్నవారిని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. దైవజనుడైనటువంటి అపోస్తుడైన పేతురు గారు మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12, 16 వచనాల్లో కొన్ని మాటలు శ్రమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడైనటువంటి పేతురు గారు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12, 16 వచనాలు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అయితే ఒక సంతోషాన్ని తెలియజేస్తున్నాడు. ఇది చాలా కష్టమైన సంగతి అండి. ఈ సంతోషం అందరికీ ఈజీ కాదు. శ్రమలలో సంతోషం ఇది. శ్రమలలో సంతోషాన్ని కలిగి ఉండాలంటే ఎంత అనుభవం కావాలి, ఎంత ధైర్యం కావాలి. శ్రమలలో అనుభవం కావాలంటే, శ్రమలలో సంతోషం కావాలంటే ఎంత ఆత్మీయత కావాలి. ప్రియులారా, పేతురు 12లో అంటున్నాడు, శ్రమలు సంభవించినప్పుడు ఆశ్చర్యపడకండి. ప్రియులారా గమనించండి, ఒక క్రైస్తవ సంఘానికి పేతురు గారు రాస్తున్నటువంటి లెటర్లో శ్రమలు కలుగుతాయి, ఆశ్చర్యపడకండి. ఈ శ్రమలలో మీరు సంతోషించండి. ఈ శ్రమలలో మీరు సంతోషించండి. శ్రమానుభవము విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 16 చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవునికి శ్రమ కలుగుతుంది. క్రైస్తవుడు అనే పేరు నీకుంది, క్రీస్తువాడు. క్రైస్తవుడు అనే పేరు నీకుంది కనుక ఈ శ్రమలలో నువ్వు, ఈ శ్రమానుభవములో ఆ పేరును బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. శ్రమానుభవము అగ్ని లాంటి మహాశ్రమలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు కలగవు అనుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో శ్రమలు కలుగుతాయి. శ్రమల పాలవుతాం మనం. ఏ మనుషుడు నిత్యము సుఖంగా ఉండలేడు. శ్రమానుభవంలోనికి వెళ్ళక తప్పదు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు, మన నాయకుడు, మన రక్షకుడు, మనకు మార్గదర్శకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన గొప్ప నిందల అనుభవములో మన ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు లూకా రాస్తూ ఉన్నారు.
అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇవ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూసారా ఎలాంటి నేరాలు మోపుతున్నారో? ఆయన తిరుగుబాటు నేర్పించాడా? విరోధాన్ని నేర్పించాడా? చెడును నేర్పించాడా? ఈరోజు అదే భావిస్తున్నారు. సంఘానికి చెడు చెప్తున్నట్టు, సంఘానికి తప్పుడు దారి పట్టిస్తున్నట్టు, సంఘాన్ని చెడు మార్గాల్లో నడిపిస్తున్నట్టు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. తన బ్రతుకును నీతిగా నడిపించుకునేవాడు తన బిడ్డలను నీతిగా నడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన బిడ్డలను నీతిగా నడిపించుకుని తన కుటుంబాన్ని మాదిరిగా పెట్టుకున్నవాడు సంఘాన్ని మాదిరిగా ఉంచడానికి, నీతిగా నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇది ప్రతి వ్యక్తి చేసే పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన ఏమి తెలియజేయడానికి వచ్చారో తెలుసుండి కూడా, లేఖనాలు ఎరిగి కూడా, లేఖనాలు తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారో, శాస్త్రులు అనేవారు, ధర్మశాస్త్రోపదేశకులు అనేవాళ్ళు ఏమంటున్నారంటే, ఇతడు అధికారుల మీదకి మమ్మల్ని రేపుతున్నాడు, గవర్నమెంట్కి పన్ను ఇవ్వద్దని ప్రేరేపిస్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజం మీద ఈ నిందలే పడుతున్నాయి. ప్రియులారా, క్రైస్తవుల మీద పడే నిందలు ఇయ్యే. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, వేరే దేశం వెళ్ళిపోతారు వీళ్ళందరూనని, వీళ్ళు యెరూషలేము కోసం ప్రార్థిస్తున్నారని, ఎప్పుడో అమెరికా వాడు వస్తే వాడికి సపోర్ట్ చేసి భారతదేశం మీద తిరుగుబాటు చేసే ద్రోహులు వీళ్ళే అని ఎన్నో రకాలుగా నిందలు, అవమానములు, నేరములు మోపుతుంది నేటి సమాజం. ప్రియులారా, గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు అవమానములు పాలు, నేరములు పాలు అయ్యారు. 11వ వచనం చదువుదాం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ పిలాతు, హేరోదు ఇద్దరు రోమా అధికారులు ఉన్నారు. పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు, ఈయన నిరపరాధని చేతులు కడుక్కుంటాడు. అతని పాలసీ ఏంటో గమనించండి. హేరోదు అయితే హేళన చేసి ఏం చేశాడు? తృణీకరించి, అపహసించి, హేళన చేసి, తృణీకరించి, అపహసించి, ఒక అధికారి ఉండి ఒక దైవ కుమారుణ్ణి, ఒక ప్రవక్తను, ఒక దైవాత్మతో ప్రజలలో పేరుంది, అప్పటికే సమాజంలో క్రీస్తు అనే పేరు విందామంటే యేసును వెంబడించే జన సమూహాలు కోకొల్లలుగా ఆయన బోధలు వింటూ, ఈ హేరోదే ఒకప్పుడు అంటాడు, ఒక చూచుక్రియ చెయ్యి, నువ్వు చాలా చూచుక్రియలు చేస్తావంట కదా, మహాద్భుతాలు చేస్తావంట కదా అని హేళన చేస్తాడు. అంటాడు, బ్రతికే హేళన. ఈ దినాన్ని నీతిగా జీవించడం అంటే సమాజానికి హేళనే. ఇక్కట్లలో పడవలసిన వాడు మనిషి, అపరాధములలో పడవలసిన వాడు మనిషి, దోషములలో పడవలసిన వాడు మనిషి, పాపములో పడవలసిన వాడు మనిషి. వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రియులారా, మనిషిగా జీవిస్తున్న ఈ దినాల్లో ఎన్నో నిందలను, అవమానములను, అగచాట్లను భరించవలసినటువంటి స్థితి శ్రమానుభవముగా నీ జీవితంలో రావచ్చు. క్రైస్తవుడైనందుకు, నువ్వు క్రైస్తవుడై ఉన్నందుకు, క్రీస్తును అనుసరించేవాడుగా ఉన్నందుకు ఈ శ్రమానుభవమును మిక్కిలి సంతోషముగా ఎంచుకోవాలని పేతురు గారు చెప్తా ఉన్నారు. శ్రమానుభవమును సంతోషించాలి, శ్రమానుభవములో ఆనందించాలి. ఏదో వింత సంభవించిందని శ్రమ కలిగినప్పుడు ఒక విశ్వాసి తొట్టిల్ల పడిపోకూడదు. శ్రమ సంభవించినప్పుడు ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసుకోకూడదు. శ్రమానుభవంలో నిలబడాలి, నిలిచి అనేకులకు సాక్షార్థంగా ఉండగలగాలి. యేసు ప్రభువారు ఎవరో ఆయనకి తెలుసు.
ఆయన ఏమై ఉన్నాడో లేఖనాలు చెప్తున్నాయి. పిలాతు అంటాడు, ఈయన నీతిమంతుడు, ఈయన యందు ఏ అపరాధం నాకు కనబడలేదని చేతులు కడుక్కున్న అధికారి ఒకడైతే ఇంకో అధికారి నిందించి, అపహసించి, అవమానించి, హేళన చేసి విడిచిపెడతాడు. కనుక ప్రియులారా, ఇలాంటి శ్రమానుభవంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలిచారు. లోకా సువార్త 22:63 రాయబడిన సంగతులు చూద్దాం. యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. అదిగో, దూషించబడలేదా? మన ప్రభువు దూషించబడలేదా? ఈరోజు మనం దూషించబడుతున్నామని బాధపడడానికి పరపక్షమందు ఉన్నవాడు ఎప్పుడు శత్రువై ఉండగా అపరాధమునే ఎతుకుతాడు. ఈ రోజున కన్నబిడ్డలే శత్రువులు తల్లిదండ్రులకి. గోరుముద్దలు తినిపించి గుండెల మీద తన్నించుకుని ఎత్తుకుని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేస్తే ఒక కొడుకు తల్లిని తండ్రిని బండెక్కించుకుని ఒక 4 కూడలి రోడ్లోకి తీసుకొచ్చి తల్లిని దించేసి తండ్రి ఆ బండి దిగలేక పడిపోతుంటే బండి బాగా వంచి ఆ కాలు తప్పించి ఇద్దరిని అక్కడ వదిలేసిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఎవరు శత్రువులు ప్రియులారా? ఈ రోజుని తల్లిదండ్రులమైన మనం గమనించాలి. మన బిడ్డలే మనకు శత్రువులు. శ్రమానుభవము ఈరోజు నీకు లేకపోవచ్చు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో కన్నీళ్ళు లేకపోవచ్చు. కానీ శ్రమానుభవము అనుభవించినటువంటి వ్యక్తులు పరిశుద్ధ లేఖనంలో ఉండి మనకు తెలియజేస్తూ ఉన్నారు. గొప్ప శ్రమానుభవము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించినట్టు లోకా సువార్తలో 22 అధ్యాయంలో 66 వచనంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఆయన నిందించి, ఆయన అపహసించి, ఆయన కొట్టి, ఆయన దూషించి గొప్ప శ్రమానుభవము మన ప్రభు భరించుటకు దేవుని చిత్తమై ఉన్నది. మన జీవితంలో కూడా ఏదో ఒకనాడు శ్రమానుభవము దేవుని చిత్తమైతే భరించక తప్పదు. అందుకే పేతురు గారు అన్నాడు, ఆ శ్రమ అనుభవించేటప్పుడు ఇది సంతోషమని ఎంచుకో, ఇది శోధన కాలమందు మహాభాగ్యమని ఎంచుకో. శ్రమ కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్లు తొట్టెళ్ళపోకు, తొందరపడిపోకు. ఈ శ్రమానుభవము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఒకనాడు మనల్ని వెంటాడుతుంది. అదే శ్రమానుభవము. ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఒకరోజు మన జీవితంలో శ్రమానుభవానికి వెళ్తే అది క్రీస్తుకు మాదిరిగా మనం వెళ్ళినట్టు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నారు మనకి. మార్కు సువార్త 15:20 చదువుదాం. మనం శోధన కాలంలో పడ్డాం, దేవుని చిత్తమై ఉన్నది. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. చూసారా, ఒక ప్రత్యేకమైనటువంటి పని పెట్టుకున్నారు ఆయన అవమానించడానికి. ఈ రోజున మన బంధువులు, మన మిత్రులు, మన దగ్గర బాగా తిన్నవాళ్ళు, మన దగ్గర బాగా త్రాగినోళ్ళు, మన బాగా అనుభవించిన వాళ్ళు మన మీద తిరగబడే రోజులు ఇవి. మనల్ని హేళన చేసే రోజులు ఇవి. మనల్ని సిగ్గుపరచాలనే రోజులు ఇవి. మనల్ని అవమానపరచాలనే రోజులు ఇవి. ఎందుకంటే వాళ్ళు బాగా తిన్నారు మంది, బాగా త్రాగారు మంది, మన వల్ల మేలులు పొందారు. కానీ ఆ కృతజ్ఞత ఈ రోజున బంధువుల హృదయాల్లో లేదు. ఎప్పుడు దొరుకుతాడా వేటేసేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా కూలగొట్టేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా పడగొట్టేద్దాం అని ప్రయత్నించే ఇరుగు పొరుగులు, అలా ప్రయత్నించే బంధుమిత్రులు, అలా ప్రయత్నించే ఆప్తులు, అలాగ ప్రయత్నించే రక్త సంబంధులు, అలాగ ప్రయత్నించే తోబుట్టువులు కనుక్కున్న బిడ్డలు మనకున్నారు ఈ రోజున.
ఈ శ్రమానుభవము నీ జీవితంలో కూడా ఒకరోజు చవి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రియులారా. ఇక రెండో వ్యక్తి ఎవరంటే, మొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం. ఇక రెండో వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. అతని శ్రమానుభవము చాలా దారుణంగా ఉంది. అతను కూడా శ్రమానుభవము గుండా వెళ్ళాడు. సౌలు అతను శోధిస్తున్నప్పుడు, సౌలు అతను వేటాడుతున్నప్పుడు, సౌలు దావీదుని నాశనము చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు శ్రమానుభవము గుండా వెళ్ళినటువంటి కీర్తన ఒకటి ఉంది. 70వ కీర్తన 5వ చరణం నుంచి చదువుదాం. 70వ దావీదు కీర్తన 5వ చరణం నుండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దావీదు అంటున్నారు ఇక్కడ, దావీదు మహారాజు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకుమి. ఏం చెప్తున్నాడు? నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. సౌలు తిరుగుబాటు చేశాడు. దావీదు అభిషేకించబడ్డాడనే కారణం కేవలం, దావీదు నీతిమంతుడై ఉన్నాడనే కేవలం కారణం, దావీదు భక్తిపరుడై ఉన్నాడనే కేవలం కారణం, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడనే కారణమే తప్ప ఇంకో కారణం లేదు. అలాంటి కారణములో దావీదును వెంబడించి హతమార్చాలని తరుముతున్నాడు. సౌలు తరుముతుంటే 14 సంవత్సరాలు దావీదు దాక్కున్నాడు. కొండలంపడ, రాళ్ళంట, చెట్లంట, అడవులంట, కొండలంట, లోయలంట పరుగులు తీస్తూ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఘోరమైనటువంటి శ్రమను అనుభవించాడు అని చెప్తున్నాడు. నేను నిందల పాలయ్యాను, నేను శ్రమల పాలయ్యాను, నేను దీనుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇలాంటి అనుభవంలోకి నువ్వు నేను ఒకనాడు రావాల్సిన అవసరత, ఒక భక్తిపరుడిగా, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మేవాడిగా, శ్రమానుభవమును ఎరిగిన వాడిగా, పేతురు పత్రికలో రాసిన ప్రకారముగా శ్రమానుభవములోనికి రావాల్సినటువంటి పరిస్థితులు మనకున్నందుకు, మరి ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించిందని తొట్టెళ్ళపోక, కూలిపోక, నశించిపోక గమనించలేకపోతా ఉన్నారు. ఈ రోజున శ్రమే ఆత్మహత్యలకు కారణమవుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేవలం ఏంటంటే శ్రమను తట్టుకోలేక, శ్రమానుభవమును ఎలా జయించాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఊర్లు విడిచి వెళ్ళిపోతున్నారు. సంఘానికి దూరం అయిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. చాలామంది భర్తలు భార్యలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది భార్యలు భర్తల్ని, బిడ్డల్ని వదిలిపెట్టి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. శ్రమానుభవం మీద క్రైస్తవుడిగా మనకు ఒక పట్టు ఉండాలి. ఈ శ్రమానుభవము మనందరి జీవితాల్లోని వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో వచ్చింది మొదటగా. రెండవదిగా దావీదు జీవితంలో 71వ దావీదు కీర్తన 7 నుంచి 10 చరణాలు చదువుదాం. 71వ దావీదు కీర్తన. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. దావీదు అంటున్నాడు, దావీదు జీవితం ఎలా మారిపోయిందో చూసారా? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. కొన్ని సమయాల్లో మనల్ని వింతగా చెప్పుకునే రోజులు వస్తాయి. మనల్ని అవమానించే రోజులు వస్తాయి. అందరూ మన గురించి మాట్లాడుకునే రోజులు కూడా కల్పిస్తాడు అపవాది. మనల్ని హేళన చేసే రోజులు వస్తాయి. మనల్ని నిందించే రోజులు వస్తాయి. మన గురించి గుసగుసలాడుకునే రోజులు వస్తాయి. మనుషుల జీవితాల్లో నీ గురించి మాట్లాడుకునే రోజులు నీ ఇరుగు పొరుగులకు వస్తాయి. నీ గురించి మాట్లాడుకునే రోజులు నీ సంఘంలో వస్తాయి. నీ గురించి అవమానించి అపహాస్యం చేసే రోజులు మనందరి బ్రతుకుల్లోనూ ఆహ్వానిస్తాడు అపవాది మన జీవితాల్లోకి వాటిని రప్పిస్తాడు. ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ప్రభు చిత్తం లేకుండా మనం శోధనకి అప్పగించబడం. కొన్ని సందర్భాల్లో శోధన సహించేవాడు ధన్యుడు అని రాయబడింది. శోధనకు నిలిచినవాడు ధన్యుడు అని రాయబడింది. కనుక ఈ ధన్యత్వం మనకు కలిగించడానికి మన బ్రతుకుల్లోకి దేవుడు శోధనను ఆజ్ఞాపిస్తాడని కూడా రాయబడింది. పిల్లరా అంటున్నాడు ఇక్కడ. 7 నుంచి 10 వరకు చదువుదాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము అంటున్నాడు. నేను వృద్ధుడనై ఉన్నాను, నాకు శ్రమ కలిగింది. ఈ వృద్ధాప్యం తట్టుకోలేదు. వృద్ధాప్యానికి ఉన్నది ఏంటంటే త్వరగా ఏడుపు వస్తుంది, త్వరగా బాధ వస్తుంది, త్వరగా అలసట వస్తుంది, త్వరగా కృంగుదల వస్తుంది, త్వరగా మనసు కృషించిపోద్ది.
త్వరగా లొంగిపోతాం. కనుక వృద్ధాప్యమందు నన్ను కృషించిపోనీయకు. నిందించేవారు నా మీదకు లేచి ఉన్నారు, అవమానించేవారు, తిరుగుబాటు చేసేవారు. కీడు చేస్తే వచ్చిన కీడు కాదు ఇది, అపరాధం చేస్తే వచ్చిన అపరాధం కాదు ఇది, అవమానిస్తే వచ్చిన అవమానం కాదు ఇది, తిరుగుబాటు చేస్తే వచ్చిన తిరుగుబాటు కాదు ఇది, ప్రేమ చూపిస్తే వచ్చిన తిరుగుబాటు ఇది, దయ చూపిస్తే వచ్చిన తిరుగుబాటు ఇది. అవమానిస్తే తిరిగి అవమానించడం సమంజసమే, కానీ అవమానిస్తే తిరిగి అవమానించిన తిరుగుబాటు కాదు ఇది. ప్రేమిస్తే తిరిగి వచ్చిన ప్రతిఫలం ఇది. ప్రేమిస్తే తిరిగి వచ్చిన ప్రతిఫలం. దావీదు సౌలును ప్రేమించాడు, సౌలు కుటుంబాన్ని ప్రేమించాడు, మహారాజా అని అంగీకరించాడు. నేను రాజుని, నేను అభిషేకించబడ్డానని దావీదు ఏనాడు అనలేదు, మహారాజా అని గౌరవించాడు. అభిషక్తుని చంపకూడదని భయపడ్డాడు, అభిషక్తునికి విలువ ఇచ్చాడు, అభిషక్తునికి గౌరవం ఇచ్చాడు. తన స్థానము తక్కువ అనుకుని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఏమాత్రము తక్కువ చేయకుండా అగ్రస్థానాలన్నీ ఎక్కించాడు. మనం కూడా అలాగే చాలామందిని అగ్రస్థానాలు ఎక్కిస్తాం, ఉన్నత స్థితిలో నిలబెడతాం, మనకిచ్చే గౌరవాన్ని వాళ్ళకి అందిస్తాం, మన గౌరవంలో పాలుభాగస్తులు చేస్తాం. మన గౌరవాన్ని మనకే కాదు మన తోటి వారికి కూడా పంచాలని ఆధిక్యతలు ఇస్తాం. కానీ అవి అవమానాలుగా మారతాయి, నిందలుగా మారతాయి, అపరాధాలుగా మారతాయి. ఇక్కడ దావీదు వృద్ధాప్యమందు నేను భరించలేకపోతూ ఉన్నాను, నాకు ఈ శ్రమ అంటున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో శ్రమానుభవము, బాధలకు శ్రమలకు దేవుని చిత్తమైతే తప్పించేవారెవరు? ఈ శ్రమలలో 14 సంవత్సరాలు కఠినమైన బాధలు చూసి శ్రమానుభవముతో జీవించలేక బ్రతకలేక కృంగిపోయి ఈ మాటలు పలుకుతున్నాడు. 10వ వచనం దాకా చదువుదాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడివకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు. వీడిని చంపేలా, వీడిని చంపేస్తేనే సౌలు యొక్క అభిప్రాయం ఏంటి తెలుసా? కొడుకుని పిలిచి చెప్తున్నాడు, దావీదు చచ్చిపోవాలరా. ఆడేం చేశాడు నాన్న? ఆడు అమాయకుడే. ఒకప్పుడు మనకి గొలియాతును చంపి ఉపకారం చేశాడు, వాడు చచ్చిపోతే మనకేం వస్తుంది నాన్న అని యోనాతాను అంటుంటే, వాడు చచ్చిపోవాలి. ఈ రాజ్యం నిలవాలంటే, ఈ రాజ్యం మనదవ్వాలంటే, ఈ రాజ్యం మన చేతిలోకి రావాలంటే వాడు చచ్చిపోవాలి. ఇది ప్రతీకారం. కానీ దేవునికి అప్పగిస్తున్నాడు ఆ శ్రమని, దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. దేవుడే దీనికి ఆధిపత్యం అయితే, దేవుడే దీనికి నాయకుడైతే, దేవుడే దీన్ని నడిపించేవాడైతే తీర్పులు వేరేగా ఉంటాయి, జవాబులు వేరేగా ఉంటాయి ప్రియులరా. అదే దావీదు తన శ్రమానుభవంలో చెప్తున్నాడు. 10 వరకు వచ్చేసారా? రండి చదవండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నేను ఏం చేసినా కానీ, ఎన్ని నిందలు వచ్చినా కానీ, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ నీ వర్ణనతో నేను బ్రతుకుతున్నాను, నిన్ను ఆరాధిస్తూ నేను బ్రతుకుతున్నాను, నిన్ను స్తుతిస్తూ బ్రతుకుతున్నాను. మనుషుల హృదయాలు ఎలాగున్నా, మనుషుల తలంపులు ఎలాగున్నా నేను నిన్ను స్తుతించేవాడుగా ఉన్నాను. దావీదు యొక్క శ్రమానుభవము ప్రియులారా. శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వంగున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. శ్రమలలో నా శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. దేవునికి స్తోత్రం. ఈ శ్రమానుభవం అనే దావీదు అనుకుంటున్నాడు, ఇది నాకు భాగ్యము,
ఇది నాకు భాగ్యము. నన్ను నిందించేవారు లేకపోతే నేను దేవుని ఎదుట గుర్తించబడనేమో, నన్ను అపహసించేవారు లేకపోతే, నన్ను అవమానించేవారు లేకపోతే నాకు ఒక ఆధిక్యత దేవుని సన్నిధిలో దొరకదేమో. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తబడి తండ్రి కుడిపార్శాన గనుడై లోకానికి తీర్పు తీర్చే గర్జించు సింహము వలె రారాజై, రాజుల రాజై, ప్రభువులో ప్రభు అయి ఆధిక్యత నొంది ఉన్నాడు. ఆ శ్రమానుభవమే కదా. ప్రియులారా, దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ సంతోషముతో ప్రతి చోట విజయమును సాధిస్తూ పరాక్రమవంతుడై దేవాలయానికి సామాగ్రి సమకూరుస్తూ గనుడై గొప్పవాడై యోగ్యుడిగా, ఎదురులేని ఖడ్గం అంటారు దావీదు ఖడ్గాన్ని, ఎదురులేని వాడిగా దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఆ శ్రమానుభవమే. మూడో వ్యక్తి యోబు. మూడో వ్యక్తిని యోబును చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో యోబుకు వచ్చినటువంటి శ్రమలు, తన చుట్టూ ఉన్న స్నేహితులు, తన ప్రేమించిన స్నేహితులు, తను అభిమానించిన స్నేహితులు, దాని దగ్గర తిన్న స్నేహితులు, తనతో సంభాషణలు చేస్తూ తన గణపరిచిన స్నేహితులు ఈరోజు యోబును దూషిస్తున్నారు. తన కట్టుకున్న భార్య, తన పక్కలో భార్య ఆయన నిందిస్తుంది. అందరి అభిప్రాయం ఏంటంటే యోబు పాపము చేశాడు, యోబు తెలియని నేరం ఏదో చేశాడు, యోబులో ఏదో దోషం ఉంది, యోబులో ఏదో పాపం ఉంది, అది కప్పిపెట్టుకున్నాడు, అందుకే ఇన్ని శ్రమల పాలైపోయాడు అని తన స్నేహితులు, చివరికి భార్య కూడా యోబుని ఏం చేసింది? నిందించింది. తన శ్రమానుభవములో తన శ్రమలలో పరిశుద్ధుడిగా నిలిచిన వాడిగా ఉన్నాడు. తన దృష్టికి పరిశుద్ధుడిగా ఉన్నాడు, కానీ మనుషుల దృష్టికి ఏమైపోయాడు? యోబు పాపి అయిన మనుషుడు అయిపోయాడు. యోబు పాపము చేశాడని డిక్లరేషన్ ఇచ్చారు అందరూ. పాపము చేశాడు యోబు. పిల్లరా, యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం, 29వ వచనం వరకు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని. చూడండి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించువారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను ప్రేమించువారు, చూసారా ఎలాగ కనబడుతుందో. యోబుకి ఏ స్థితి ఎదురైంది? శ్రమానుభవంలో యోబుకు వచ్చిన స్థితి చూస్తున్నారా? ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళే శత్రువులయ్యారు. ఎవరైతే తన చుట్టూ చేరి తన చుట్టూ స్నేహితులుగా ఉన్నారో వారందరూ అతన్ని అసహించుకుంటున్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. నా కృషించిపోతున్న హృదయ వేదన చేత నా ఎముకలు చర్మాన్ని అంటుకుపోతున్నాయి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దంతములు అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. ఎవరితో చెప్పుకుంటున్నాడు? కష్టకాలంలో తల్లడిల్లిపోయి తట్టుకోలేక తన ఆప్తులైన వారికి ఫోన్లు చేసి, లేదా తన ఆప్తులైన వారిని పిలిచి ఆత్ములైన వారితో అంటున్నాడు, దయచేసి నన్ను ప్రేమించండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను ఎలాంటి స్వభావం గలవాడినో, ఎలాంటి ఆలోచన గలవాడినో, నేను ఎలాంటి అర్పణ గలవాడినో, ఎలాంటి ప్రార్థన గలవాడినో, ఎలాంటి పరివర్తన గలవాడినో నన్ను దయచేసి గ్రహించండి అని చెప్తా ఉన్నాడు. యోబుని ఒక్క క్షణంలో అందరూ దోషిగాను పాపిగాను తేల్చేశారు. యోబు శ్రమలు అనుభవించినంత కాలము చాలా హీనుడిగా, దీనుడిగా, ఒంటరిగా నిందించబడి, అవమానించబడి, తృణీకరించబడి, అందరి చేత వెలివేయబడి బూడిదలో కూర్చుని ఉన్నాడు. వేదనకరమైన స్థితిలో ఉన్నాడు. ఎటులన్ సహింతునే హోవా, ఎటులన్ సహింతునే హోవా, కటకట కష్టముల్ కలకాలమేనా. యోబు తన శ్రమానుభవంలో ముందు చదవండి.
దేవుని హస్తము మొత్తిని ఉన్నది, నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలునను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరు ఏల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేను ఎంతో కోరుచున్నాను. తన నిందలను, తన అవమానాల్ని ఒకవేళ ప్రభువే కలగజేస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా తన మీదకై వస్తే తన సంతోషంగా వాటిని ఎంచుకుంటానని ఇట్టి శ్రమానుభవంలో యోబు కలిగి ఉన్నాడు. శ్రమానుభవాన్ని అనుభవించినప్పుడు తన భార్య తను ద్వేషించింది, తన స్నేహితులు తను ద్వేషించారు, తన చుట్టూ ఉన్న వారందరూ నిందించారు, తనకు కావలసిన వారందరూ అవమానించారు, తన ప్రేమ పొందిన వారందరూ నిందించారు. చివరికి ఒంటరైపోయి శ్రమానుభవంతో ఉన్నట్లుగా యోబు చెప్తున్నాడు. శ్రమానుభవమును రేపు మన జీవితంలో, మనందరి జీవితంలో ఏదో ఒక రోజు శ్రమానుభవం రావచ్చు. శ్రమానుభవములో మనం పాలు పొందిన నాడు ధైర్యాన్ని కలిగి ఉండాలని శ్రమానుభవం గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే 4వ వ్యక్తి పౌలు యొక్క శ్రమానుభవాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11:26 నుంచి. 2 కొరింథీ పత్రిక అనేక పర్యాయములు ప్రయాణాల్లోను నదుల వలననైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను. ఎవరట? స్వజనులు ఉంటారు, వెన్నంటే ఉంటారు. ఎప్పుడుని వాడు ఎప్పుడు కృంగిపోతాడా, ఎప్పుడు కూలిపోతాడా, ఎప్పుడు పతనం అయిపోతాడా, ఏ రీతిగా పడగొట్టగలవా అని ప్రయత్నించే వాళ్ళు ఎవరో కాదు, స్వజనులే ఉంటారు. నన్ను అంటూ ఉంటారు చాలామంది, ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి సలహాలు ఎవరైనా ఇచ్చారంటే వాళ్ళు మీ వాళ్ళే ఇవ్వాలండి అన్నాడు ఒక ఆయన నన్ను మొన్న ఫోన్ మాట్లాడుతూ. ఎవరో ఇవ్వక్కర్లేదు, మీ వాళ్ళే ఇవ్వాలి, మీ వెనకాల ఉన్న వాళ్ళే ఇస్తారు ఈ సలహాలు. కనుక స్వజనులు అయినటువంటి స్వజనుల వల్ల అయినటువంటి ఆపదలు. ఇంకా చదవండి. అన్యజనుల వల్ల అయిన ఆపదలను వేసిపెట్టు. పట్టణములో ఆపదలను, అరణ్యంలోని ఆపదలను, సముద్రములోని ఆపదలను, కపట సహోదరుల వలన. ఇంకా ఎవరున్నారు? పౌలు వెనకాల ఎవరున్నారు? సహోదరులు కూడా ఉన్నారు. ప్రియుల శోధన వచ్చినప్పుడు, శోధన వాటిల్లినప్పుడు సహోదరులు కూడా ఉంటారు. ఎందుకంటే అనాలోచనతో ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశాలు వేరే భిన్నంగా ఉండడం వల్ల ఉండొచ్చు, వేరే పద్ధతుల్లో ఉండొచ్చు. స్వజనులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. పౌలు శ్రమలో తను ఏమంటున్నాడంటే, ఈ శ్రమలలో, ఈ ప్రయాసంలో ప్రభు నాకు జయమిస్తున్నాడు. ప్రభు మన వెనకాల ఉంటాడు, ప్రభు మనతో ఉంటాడు, ప్రభు మనల్ని బలపరుస్తాడు. చదవండి, ఇంకేమంటున్నాడు? ప్రయాసముతోను కష్టముతోను తరచు జాగరణములతోను ఆకలి దప్పులతోను ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, వాక్యమును ఎరిగిన వాడు, పరిశుద్ధుడైన పౌలు ధర్మశాస్త్రం కోసం పౌలుతో వాదింతున్నారు. ఏమని? నీకేం తెలిసి ధర్మశాస్త్రం అని. కానీ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, యూదులు, ధర్మశాస్త్రం కింద బ్రతికే అనేకులు పౌలుతో వాదిస్తున్నారు.
పౌల్ని అవమానిస్తున్నారు. నీకేం తెలుసు ధర్మశాస్త్రం? ద్రోహి, మోసగాడా, అబద్ధికుడా, అనేక రకాలుగా నిందిస్తూ ఉన్నారు. నిందల పాలవుతున్నాడు, అవమానాల పాలవుతున్నాడు, దుఃఖం పాలవుతున్నాడు, వేదన పాలవుతున్నాడు. పౌలు గారు శ్రమానుభవములో ఉన్నాడు. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమానుభవంలో ఉన్నారు. దావీదు మహారాజు శ్రమానుభవంలో ఉన్నాడు. మహాభక్తుడైన యోబు శ్రమానుభవంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై మహారాజై, రాజుల రాజై, ప్రభులు ప్రభువై వెలిగి ప్రజ్వలిల్లాడు. దావీదు మహారాజు 40 సంవత్సరాల ఏకదాడి పరిపాలన చేసి అద్భుతమైనటువంటి దేవుని హృదయానుసారుడిగా ఘనత వహించాడు. వీళ్ళు రిజల్ట్స్లు చెప్తున్నాను. యోబు రెండింతలు ఆశీర్వదించబడి, ధన్యుడై రెండింతలు ఆశీర్వదించబడి వారి స్నేహితుల కొరకు ప్రార్థించేవాడు, వారి పాపము కొరకు పరిహారము చేసేవాడయ్యాడు. యోబు జీవితం అలాగుంది. ఇక్కడ పౌలు జీవితానికి వస్తే స్వర్ణాక్షరాలతో పరిశుద్ధ పౌలు. నీతి కిరీటము నాకు ఉంచబడింది, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటునని పౌలు తన శ్రమానుభవాల్లో తన సహోదరులు తనను అవమానించిన, తన బంధువులు తనను అవమానించిన, సంఘ సహోదరులు అవమానించిన, తన స్నేహితులు అవమానించిన అనేక కష్టాలు పౌలు జీవితంలో కలిగిన ఆ శ్రమలన్నిటిలో నుంచి కూడా పౌలు ముందుకు సాగుతూ వచ్చినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్తలో మాట చెప్పారు. 5:11 మత్తయి సువార్త 5:11 ఒక మాట చెప్పారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. చూడండి ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. నా శ్రమానుభవం నీకు కలగొచ్చు ప్రియులారా. క్రైస్తుడైనందుకు ఆ పేరును బట్టియే నువ్వు శ్రమ అనుభవించవలసి వస్తే, క్రైస్తుడైనందుకు ఆ పేరును బట్టియే నింద అనుభవించవలసి వస్తే, క్రైస్తుడని అయినందుకు ఆ పేరును బట్టే మనం క్రైస్తవులం కాకపోతే ఏం చేస్తాం? తొడగొడితే తొడగొడతాం, తలదిత్తే తలదెత్తాం, దెబ్బక దెబ్బ, మాటకు మాట, సవాలుకు సవాలు ఇసురుతాం. క్రైస్తవులం కాకపోతే ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొడతాం, ఏమైనా చేయడానికి సిద్ధపడతాం. క్రైస్తవుడైనందుకు శ్రమానుభవముతో, సహింపుతో, సహనముతో, ఓర్పుతో ఉండాలనేది ప్రభువు నేర్పిస్తున్నాడు. 5:11 ఏమని నేర్పిస్తున్నారో ఒకసారి చదువుతారేనండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. వాస్తవాలు ఇవన్నీ. మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. చేయడం కష్టం అండి, కష్టం, చాలా కష్టమైన మాట చెప్తున్నారు ప్రభువారు. ఆయన ఎంత శిక్ష అనుభవించాడో, ఆయన ఎంత శ్రమ అనుభవించాడో, ఎన్ని నిందలు భరించాడో, ఎన్ని అవమానాలు భరించాడో, కానీ ఆయన చెప్తున్న మాట చెప్పడానికి చాలా తేలిగ్గా ఉన్నా కానీ హృదయానికి చాలా భారమైనది ఇది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగుననే మాటను ప్రభువారు మనకి శ్రమానుభవంలో నేర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇది శ్రమానుభవము. ఈ 4 వ్యక్తుల గురించి మీకు చెప్తూ, అగ్ని వంటి మహాశ్రమ రావచ్చు, ఆశ్చర్యపడకండి, ప్రార్థించండి. ఆశ్చర్యకరమైన శ్రమలు మన మీదకి రావచ్చు. మనం వింటేనే వింత కలగొచ్చు, మనం వింటేనే అది ఆశ్చర్యం కలగొచ్చు. ఇలాగెప్పుడు అయింది, ఇలాగెప్పుడు జరిగింది, ఇలాంటి సంగతులు ఎక్కడ జరిగాయి? వింత. ఇక 5వ వాడు ఏలియా అనుభవాన్ని మనం చూసినట్టయితే, ఏలియా గొప్ప ప్రవక్త, దైవజనుడు, దేవుని చిత్తానుసారంగా ఎన్నో కార్యాలు చేసిన వాడు ఏలియా లాంటి మహాభక్తుడు. 1 రాజుల గ్రంథం 19:3 నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చటి ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. ఏలియాకి ఏమొచ్చిందంటే ప్రాణం మీద ఏమొచ్చింది? ప్రాణం మీద విసుగొచ్చేసింది ఏలియాకి.
ఇంకా చచ్చిపోతే బాగున్నాం. బహుగా బాధిస్తున్నాడు రాజు, బహుగా బాధిస్తుంది రాణి. పరిశుద్ధతకు అవకాశం లేదు రాజ్యంలో, పరిపూర్ణతకి అవకాశం లేదు రాజ్యంలో, నీతికి అవకాశం లేదు రాజ్యంలో. ఘోరమైన దుష్క్రియలు జరుగుతున్నాయి, ప్రవక్తలు హతమార్చబడుతున్నారు, దారుణమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఏలియా ప్రాణం మీద కూడా వచ్చేసింది. ఏలియాతో అంటున్నారు, రేపు ఈ టైంకి నువ్వు చావుగోతులో ఉంటావు, రేపు ఈ టైంకి నువ్వు చచ్చిపోతావు, రేపు ఈ టైంకి కత్తి చేత నిన్ను వధిస్తాను అని చేసిన సవాళ్ళు విన్న తర్వాత, ఒక చక్రవర్తే ఇలాంటి సవాళ్ళు, ఒక అధికార వర్గమే ఇలాంటి సవాళ్ళు చేసిన తర్వాత ఏలియా ఏమంటాడంటే, నేను చనిపోతే మంచిది. మరణాపేక్ష గలవాడై, అంటే కొన్ని సమయాల్లో ఈ శోధనలు మనల్ని ఏం చేస్తాయంటే మరణాపేక్షకు తీసుకెళ్తాయి, కృంగుబాటుకు తీసుకెళ్తాయి, వేదనకు తీసుకెళ్తాయి, బాధలకు తీసుకెళ్తాయి, కృంగ తీసేస్తాయి. మరణాపేక్ష గలవాడే అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును. ఇంత మట్టుకు చాలు, సరిపెట్టేసుకుంటున్నాడు. ఇంత మట్టుకు చాలని సరిపెట్టేసుకుంటున్నాడు. ఇక నేను భరించలేని బాధలు, ఇక నేను సహించలేని బాధలు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. నా ప్రాణమే తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణాన్ని తీసుకోదేవా, నా ప్రాణాన్ని తీసేసుకోదేవా, నాకు ఇక ఈ ప్రాణం అక్కర్లొద్దు. శ్రమలు మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తాయి. శ్రమలు మనల్ని జీవితపు అంచుల యొద్దకు నడిపించుకెళ్ళిపోతాయి. మనం ప్రేమించిన వారు తిరగబడినప్పుడు, మనం అభిమానించిన వారు దూరం అయిపోయినప్పుడు, మనం ఆప్యాయత చూపించిన వారు మన మీద తిరుగుబాటు చేసినప్పుడు, ప్రభువు తన స్వకీలే ఆయన్ని అవమానిస్తున్నప్పుడు, తన స్వకీలే ఆయన్ని దూషిస్తున్నప్పుడు, సహోదరులు తిరగబడినప్పుడు, పౌలు కపట సహోదరులుగా మారిపోయినప్పుడు, పౌలు ఒక ప్రవక్తను దేశం ఎంత గౌరవించాలో అంత గౌరవించక తన హతమార్చడానికి చూస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము ఏలియా దగ్గర తన రాజు అంటే సంరక్షించవలసిన వాడే ఈట తీసి కత్తి తీసి తరుముతూ హతమార్చాలని చూస్తున్నప్పుడు దావీదు తన కట్టుకున్న భార్యే ఈ బ్రతుకు వేస్ట్ అని చెబుతూ నిందిస్తున్నప్పుడు యోబు. ప్రియులారా గమనించండి, ఇలాంటి శ్రమానుభవము మనందరి జీవితాల్లో ఏదో ఒక రోజు మన బ్రతుకుల్లో రావచ్చు, మన జీవితాల్లో రావచ్చు. ఒక చక్కటి పాట ఉంది, ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కోరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా, అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా, అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, ఆప్తులంతా నిన్ను వీడినను మిత్రులే శత్రువులై లేచినాను, ఆప్తులంతా నిన్ను వీడినను మిత్రులే శత్రువులై లేచినాను, తల్లి అయినా మరచున్ నేను నిన్ను మరువానని నా యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగి ఉన్నావు? పిల్లరా, శ్రమానుభవం అనేది మన జీవితాల్ని తాకొచ్చు. మనం మేలు చేసినా అది కీడుగా మారచ్చు. మన శత్రువులే మనల్ని ద్వేషించవచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుడైనందుకు ఎవడైనను శ్రమ అనుభవించిన యెడల ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుడు మీకు ఎట్టి శ్రమ అనుభవంలోనైనా, ఎట్టి శోధనలోనైనా, ఎట్టి స్థితి ఎదురైనా విశ్వాసము చేత మనం నిలిచి ఉండేవారుగా కొనసాగాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, వేలాది స్తుతులు. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ అల్పకాలిక పాప జీవితాలు, ఈ అల్పకాలిక జీవితాలు తాత్కాలికమైనవి. మా జీవితాల్లో కలుగుతున్నటువంటి శోధనలు, మా జీవితాల్లో ఎదురవబోతున్నటువంటి నిందలు, మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కష్టాలు మాకు తెలియజేస్తున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలలో ఎలాంటి జయం పొందారో, దావీదు మహారాజు శ్రమలలో ఎలాంటి విజయం పొందాడో, యోబు శ్రమలలో ఎలాంటి జయం పొందాడో, పౌలు శ్రమలలో సంఘం ఎదుట ఎలా నిలిచాడో, అలాగే ఏలియా తన జీవితమును ముగించుకునే రోజున ఎలాంటి శ్రమానుభవాన్ని ఎదుర్కొన్నాడో, దేవదూత వచ్చి ఏలియాని బలపరిచిన స్థితి మా జీవితాల్లో కలిగినట్లు ఈ శ్రమానుభవంలో మాకు ధైర్యమును, మనోబలమును, మా సంఘ బిడ్డలందరికీ విశ్వాసమును, ఆత్మీయతను, ఈ సందేశం వింటున్న వారందరినీ దీవెనకరంగా మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. బర్నబాస్